26 రోజుల తర్వాత సోనం వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించాడు. యూనియన్ మినిస్టర్ జేపీ నడ్డా అండ్ జితేంద్ర సింగ్ సోనం వాంగ్‌చుక్‌ని హాస్పిటల్‌లో కలిసి అతనికి లిఖితపూర్వకమైన హామీ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ పేపర్ లీకేజ్ ఇష్యూ పైన డిస్కషన్ పెడతామని. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న నైట్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఇలాంటి పేపర్ లీకేజ్ ఇష్యూస్‌పై ఒక కఠినమైన బిల్ తెస్తామని ప్రకటించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసి ఈ ఇష్యూని తొందరగా రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తానని కూడా చెప్పారు. అలాగే జూన్ 25న ఈ బిల్ పైన కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అండ్ అలాగే సోమవారం రోజు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర మే నెల తర్వాత మళ్ళీ $100 దాటేసింది. ఒక్కరోజే క్రూడ్ ఆయిల్ ప్రైస్‌లో దాదాపు 7% జంప్ కనిపించింది. దీనికి కారణం ఏంటంటే మళ్ళీ యూఎస్ అండ్ ఇరాన్ మధ్య నెలకొన్న పరిస్థితులు. అమెరికా ఇండియాతో పాటు దాదాపు 17 దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులపై 10% టారిఫ్ విధించింది. లేబర్ చట్టాలు సరిగ్గా అమలు చేయడం అనే ఏదో కారణం చెప్తూ ఈ టారిఫ్ విధించింది. కొన్ని దేశాలపై 10% కాకుండా 12.5% టారిఫ్ విధించింది. సౌదీ అరేబియాతో ఒక న్యూక్లియర్ డీల్‌ని అప్రూవ్ చేశారు. దీని మీద ఇజ్రాయెల్ అఫీషియల్స్ సీరియస్ కన్సర్న్స్ వ్యక్తం చేస్తున్నారు.